కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యక్ష ఎన్నికల్లో అరంగేట్రానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాహుల్ గెలిచిన వైనాడ్ స్థానం నుంచి ఆమె పోటీ చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేసిన 2 స్థానాల్లోనూ జయకేతనం ఎగురవేశారు. దీంతో కేరళలోని వైనాడ్, యూపీలోని రాయ్ బరేలీ స్థానాల్లో ఒక నియోజకవర్గాన్ని ఆయన వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే వైనాడ్ స్థానాన్ని రాహుల్ వదులుకోనున్నట్లు ప్రచారం జోరందుకుంది. అంతేకాదు ఇక్కడి నుంచే ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల అరంగేట్రం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. రాహుల్ గాంధీ దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ వైనాడ్ స్థానం ఖాళీ కావచ్చని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె సుధాకరన్ ఇటీవల సూచనప్రాయంగా తెలిపారు. ఈ దేశానికి నాయకత్వం వహించాల్సిన రాహుల్ గాంధీ వైనాడ్కు మాత్రమే పరిమితం కావాలని తాము అనుకోవట్లేదన్నారు. ఇక అప్పటి నుంచి రాహుల్ ఈ స్థానాన్ని వదులుకొని కాంగ్రెస్ కంచుకోట రాయ్ బరేలీ ఎంపీగా కొనసాగుతారని ఊహాగానాలు మొదలయ్యాయి. అదే జరిగితే వైనాడ్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. అప్పుడు ప్రియాంక గాంధీ వాద్రా ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. తన సోదరిని ఆశీర్వదించాలని రాహుల్ వైనాడ్ ప్రజల్ని కోరనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, రాహుల్ గాంధీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో వైనాడ్ అలాగే రాయ్బరేలీ 2 స్థానాల నుంచి విజయం సాధించడం జరిగింది. సో ఎన్నికల ఫలితాలు వచ్చిన 14 రోజుల్లోపు ఏదో ఒక లోక్సభ స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది ఆయన. సో 18వ తేదీలోపు ఏ లోక్సభ స్థానాన్ని వదులుకుంటారు అన్న దానికి సంబంధించి స్పష్టత రాబోతోంది. అయితే వైనాడ్ స్థానాన్ని వదులుకుంటారన్న ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే వైనాడ్ లో అక్కడ యూడిఎఫ్ మెజార్టీ స్థానాల్లో అక్కడ విజయం సాధించడం జరిగింది. కేరళలో చాలా బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. సో వరుసగా అక్కడి నుంచి 2వసారి కూడా రాహుల్ గాంధీ ఎంపిక కావడం జరిగింది. సో ఇటు ఉత్తరప్రదేశ్ లో 2027లో ఇటు అసెంబ్లీ ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. సో ఉత్తరప్రదేశ్ లో పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి, చాలా కీలకం కాబట్టి. సో ఆ స్థానాన్ని రాహుల్ గాంధీ నిలుపుకుంటే కనుక గాంధీ వారసత్వ కాన్స్టిట్యున్సీగా ఇటు రాయ్ బరేలీ, అమేథీ వస్తున్నాయి. అయితే ఇటీవల అమేథీ స్థానాన్ని ఇతరులకు కేటాయించడం జరిగింది. రాయ్ బరేలీలో రాహుల్ గాంధీ పోటీ చేయడం జరిగింది. సో అక్కడ అఖండ విజయాన్ని అందుకున్నారు. సో ఇప్పుడు యూపీ అసెంబ్లీ ఎలక్షన్స్, నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్స్ ని టార్గెట్ గా పెట్టుకున్నారు కాబట్టి సో ఖచ్చితంగా రాహుల్ గాంధీ రాయ్ బరేలీ స్థానాన్ని నిలుపుకుంటారు. అయితే వైనాడ్ స్థానానికి ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రియాంక గాంధీ గత లోక్సభ ఎన్నికల్లోనే ఇటు గత యూపీ ఎలక్షన్ సందర్భంగానే ఆవిడ పోటీ చేస్తారని భావించారు. కానీ అప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో కూడా ఆవిడ పోటీ చేస్తారని భావించారు. కానీ ప్రచార కార్యక్రమాలకే పరిమితమయ్యారు. సో ఇప్పుడు రాహుల్ గాంధీ ఖాళీ అయిన స్థానానికి సంబంధించి 99 స్థానాలు ఇటీవల లోక్సభ ఎన్నికల్లో గెలుచుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు వైనాడ్ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసి అండ్ గెలిస్తే కనుక 100 స్థానాలు పూర్తవుతాయి. ఇప్పటికే సూరత్ నుంచి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. సో అధికారికంగా కాంగ్రెస్ సంఖ్యాబలం అని ఇప్పుడు 100కు చేరింది. సో ప్రియాంక గాంధీ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వైనాడ్ స్థానం ద్వారా వరుసగా అక్కడ రాహుల్ గాంధీ 2 సార్లు విజయం సాధించడం, కాంగ్రెస్ కూటమి అక్కడ బలంగా ఉండడంతో సో ఖచ్చితంగా ఇటు వైనాడ్ నుంచి పోటీ చేస్తే కనుక ప్రియాంక గాంధీ గెలిచే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో ప్రియాంక గాంధీ వైనాడ్ నుంచి పోటీ చేస్తారన్న చర్చ జరుగుతుంది. అలాగే నెక్స్ట్ యూపీ అసెంబ్లీ అలాగే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జాతీయ రాజకీయాలు ఉత్తరాది నుంచి ముఖ్యంగా 2 దక్షిణాది నుంచి ప్రియాంక గాంధీ, ఉత్తరాది నుంచి రాహుల్ గాంధీ ఇద్దరు కూడా ప్రాతినిధ్యం వహిస్తారు. సో ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలను ఇస్తుందన్న కోణంలో భాగంగానే రాహుల్ గాంధీ రాయ్బరేలీ నిలుపుకొని వైనాడ్ స్థానాన్ని ఖాళీ చేసి అక్కడి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తే కనుక సో ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పి కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుంది. సో ఏదేమైనప్పటికీ ఈ చర్చ పైన ముఖ్యంగా వైనాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారన్న అంశానికి సంబంధించి త్వరలోనే స్పష్టత రాబోతుంది. అలాగే రాహుల్ గాంధీ ఏ పార్లమెంట్ సెగ్మెంట్ ని వదులుకుంటారు అనేది కూడా జూన్ 18వ తేదీలోపు అధికారికంగా ఒక ప్రకటన అయితే విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే పార్లమెంట్ లో లీడర్ ఆఫ్ అపోజిషన్ అంశం పైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అలాగే కాంగ్రెస్ లోక్సభ పక్ష నేతకు సంబంధించిన అంశం పైన కూడా స్పష్టత రావాల్సి ఉంది. పార్లమెంట్ ఈ జూన్ 24వ తేదీ నుంచి జూలై 3 వరకు జరగబోతున్నాయి. అలాగే జూలై 3వ వారం నుంచి బడ్జెట్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి కాబట్టి సో ఆ లోపు వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా స్పష్టత రాబోతుంది. అలాగే గోపి, అంటే ప్రియాంక గాంధీ ప్రచారంలో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు. అలాగే ప్రత్యర్థులను ఎదిరించడంలో, ప్రత్యర్థుల గురించి మాట్లాడడంలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇన్ కేస్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి వైనాడ్ నుంచి పోటీ చేసి గెలిస్తే రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పటి వరకు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక ఇంట్రెస్ట్ చూపించుకోవడానికి కారణం ఏంటి?
తెలుసా ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇంకా యూపీ అసెంబ్లీ ఎలక్షన్స్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ఆమె ఇన్ఛార్జ్ గా పనిచేశారు 2022 అసెంబ్లీ ఎలక్షన్స్ లో. కానీ అక్కడ మెరుగైన ఫలితాలని కాంగ్రెస్ పార్టీ సాధించలేకపోయింది. అయితే ఇప్పుడు లోక్సభలో చూసినట్లయితే కనుక మెజార్టీ స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ ఇండియా అలయన్స్ లో కూటమిగా ఉన్న పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకోవడం జరిగింది. అలాగే కాంగ్రెస్ ఓటు శాతం కూడా గణనీయంగా పెరిగింది. గతంలో ఉన్న స్థానాలతో పోలిస్తే కనుక ఇప్పుడు 100 స్థానాల వరకు కూడా రీచ్ అయిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు దక్షిణాది నుంచి వయనాడ్ స్థానం నుంచి రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఆ స్థానం ఖాళీ అయితే కనుక ప్రియాంక గాంధీని బరిలో ఉంచినట్లయితే కనుక సౌత్ లో కూడా గాంధీ ఇంపాక్ట్ ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రియాంక గాంధీ వద్ద, అలాగే ఉత్తరాది రాష్ట్రంలో యూపీ లాంటి కీలక రాష్ట్రంలో నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ 2027లో రాబోతున్నాయి. కాబట్టి సో అప్పటికల్లా పార్టీని సిద్ధం చేయడం, అలాగే ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు యూపీలోనూ నెక్స్ట్ లోక్సభ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతుందని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుంది. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే కనుక ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా ప్రత్యక్ష రాజకీయాలు ఒక పక్క కుటుంబ రాజకీయాలన్న విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా సో దేశానికి నియంతృత్వం నుంచి విముక్తి కలగాలి, రాజ్యాంగ పరిరక్షణ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్న ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా ప్రియాంక గాంధీ కనుక దక్షిణాది నుంచి వయనాడ్ నుంచి పోటీ చేస్తే కనుక అది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుంది. దక్షిణాది నుంచి ఉత్తరాది రెండు పక్కల నుంచి కూడా ప్రాతినిధ్యం ఉంటుందన్న యోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. సో 20 మరో వారం 10 రోజుల్లో దీనికి సంబంధించి స్పష్టత రాబోతుంది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.